హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన హెయిర్ టోనర్ వచ్చి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి చాలా బెస్ట్గా పనిచేస్తుంది అనమాట. దీన్ని ప్రతిరోజు మనం నైట్ అప్లై చేసుకోవచ్చు. ఇది అస్సలు గ్రీజీగా ఉండదు, ఆయిలీగా ఉండదు, మనం హెడ్ ప్యాచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఫస్ట్ దీనికి కావాల్సింది రోజ్మేరీ. ఎందుకంటే రోజ్మేరీ హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ చాలా వర్క్ అవుతుందండి. మీ దగ్గర ఉంటే మీరు పచ్చి రోజ్మేరీ అయినా సరే వేసుకోవచ్చు. నాకు ఇక్కడ డ్రై రోజ్మేరీ దొరుకుతుంది కాబట్టి తీసుకున్నాను. మెంతులు ఆబ్వియస్లీ మీకు అందరికీ తెలిసిందే. మెంతులు మనం మాస్క్గా పెట్టుకున్న ఉపయోగపడుతుంది. మెంతులు పౌడర్ యూస్ చేసుకోవచ్చు, మెంతి ఆకు కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లవంగాలు ఏంటంటే మనకు ఇచ్చింగ్, స్కాల్ప్, డాండ్రఫ్ ఉంటుంది చూసారా, వాటికి చాలా బెస్ట్ అనమాట. కొలంజీ సీడ్స్ హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి దాంట్లో బాగుంటుంది. కరివేపాకు మీకు తెలిసిందే. ఇంకా మనకు చిన్నప్పటి నుంచి వాడే బెస్ట్ రెమెడీస్ ఏమంటే హెయిర్కి మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ఇవి. బట్ ఉల్లిపాయ చాలామందికి తెలియదు. అందరూ నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఇచ్చింగ్ వస్తుంది, డాండ్రఫ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. లేదండి, ఉల్లిపాయ చాలా బెస్ట్ అనమాట ఆనియన్ హెయిర్కి. ఆ పీల్ కూడా చాలా మంచిది. చాలామంది ఉల్లిపాయ మిక్స్ చేసుకొని దాన్ని జ్యూస్ని కూడా తలకు అప్లై చేసుకుంటారు. మనకు హెయిర్కి బాగా ఇమ్యూనిటీ అవుతుంది అనమాట. హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా వర్క్ అవుతుంది. అది డాండ్రఫ్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి హిబిస్కస్ ఫ్లవర్, మందార పువ్వు. ఇది మన దగ్గర ఉంటే మనం పచ్చిదైనా వేసుకోవచ్చు. నాకు డ్రై అవైలబుల్ కాబట్టి అదే వేసుకున్నాను. ఇవన్నీ బాగా బాయిల్ చేసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టి బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మినిమం ఒక 6 గంటలు మనం అట్లే వదిలేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇవన్నీ వేసి బాయిల్ చేసాం కాబట్టి దాంట్లో ఉన్న సారం అంతా మొత్తం దాంట్లో దిగుతుంది. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టోనర్ అండి. ఎందుకంటే మీకు ఏది ఖర్చు ఉండదు. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయొచ్చు. హెయిర్ గ్రీజీగా కూడా ఉండదు. మనం హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి బయట షాంపూలు, కండిషనర్లు, హెయిర్ గ్రో సీరంలు అవన్నీ యూస్ చేస్తాం కదా, వాటిల్లో ఉన్న ఐటమ్స్ కూడా ఇవే. సో మనం అవే డైరెక్ట్గా మనం అన్నీ వేసుకొని మనం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. మీకు ఈ స్మెల్ నచ్చదు అనుకుంటే బయట అలోవెరా ఆయిల్ అని, లావెండర్ అని చెప్పేసి స్మెల్ కోసం అని చెప్పేసి కొన్ని ఫ్రాగ్రెన్స్ ఆయిల్ దొరుకుతాయి అనమాట. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ వేసుకోవచ్చు. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది రోజ్మేరీది. ఇది చల్లగా అయిపోయిన తర్వాత చూసారా ఎలా ఉంటుందో మొత్తం అంతా దాంట్లో ఉల్లిపాయలు, కరివేపాకు, మెంతులు అంతా దాంట్లో దిగిపోయింది. దీన్ని మీరు ఒక వాటర్ బాటిల్లో కానీ ఏదైనా గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చండి. నేను ఈ వాటర్ని ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఒకవేళ కస్టమర్స్కి హెన్నా కలపాలన్నా ఈ వాటర్లోనే చాయ్ పౌడర్ వేసి హెన్నా కలుపుతాను. అదే లాస్ట్ టైం చెప్పాను కదా రేగి పౌడర్, అది కలపాలన్నా సరే ఈ వాటర్లోనే కలుపుతాను. అంత బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఈ వాటర్ తలకు స్ప్రే చేసి 5 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత నేను చేసిన హెయిర్ ప్యాక్ ఏదైనా సరే అప్లై చేస్తాను. అంత బాగుంటుంది. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మీరు డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న స్ప్రే బాటిల్లోని ఈ విధంగా ఫుల్ చేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ప్రతిరోజు నైట్ పడుకునే ముందు ఒక అర్ధగంట సేపు అలా యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి చేత్తో ఇలాగ మసాజ్ చేసుకోవడం అంత కంఫర్టబుల్గా ఉండదు. అమెజాన్లోని చిన్నవి దువ్వెనలా దొరుకుతాయి అన్నమాట. అది వీడియోలో వస్తుంది, మీరు చూడండి. మనం రూట్స్కి, మెయిన్ హెయిర్ కాదనమాట, రూట్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఆ దువ్వెనతో మనం ఇలా మసాజ్ చేసుకోవాలి. మీకు వీలైతే చేత్తో చేసుకోవచ్చు. చేత్తో కుదరదు అనుకుంటే అది చిన్న స్కాల్ప్ మసాజర్ లాగా ఉంటుంది అనమాట. దాంతో చేసుకుంటే తలకు బాగా అవుతుంది. అందరికీ తెలుసండి ఈ రెమెడీస్, బట్ ఎలా ఫాలో చేయాలో ఎలా పాటించాలో తెలీదు. దానికి ఒక ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఇది నేను చేసే వర్క్ కాబట్టి మన రూట్స్కి ఎప్పుడైతే మసాజ్ అవుతుందో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి హెయిర్ గ్రోత్కి ఇంప్రూవ్ అవుతుంది. ఆయిల్స్ పెట్టి అలాగ వదిలేసుకోవడం వల్ల అలాగ ఇంప్రూవ్ కాదండి. మనం ఆయిల్ పెట్టినా, టోనర్ పెట్టినా, మాస్క్ పెట్టినా సరే ఏదైనా సరే జెంటిల్గా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. అప్పుడే మనం తలకు అప్లై చేసుకున్న మాస్క్కి అవన్నిటికీ యూజ్ ఉంటుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. లాస్ట్ టైం మా పాప హెయిర్ చాలా వీక్గా ఉంది, ఎగ్జామ్స్ టైంలో ఊడిపోయేసి. చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ యూజ్ చేయండి. అప్పుడు మీరే నమ్ముతారు అంత బాగుంటుందని చెప్పేసి. ఇది జెంట్స్ లేడీస్ ఎవరైనా సరే యూజ్ చేయొచ్చండి. మనకు ఇంట్లో దొరికే అన్ని ఐటమ్స్ మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మీకు రోజ్మేరీ కావాలంటే చాలామందికి రోజ్మేరీ దగ్గరలో అదే ప్రొవిజన్స్ ఫ్యాన్సీలో ఇక్కడ అందుబాటులో లేకపోతే అమెజాన్లో ఉంటుందన్నమాట. హిబిస్కస్ ఫ్లవర్ కూడా ఉంటుంది. మీకు వీలైతే మందార పువ్వు ఆకులు కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఆకులు ఇక్కడ దొరకవు అనమాట. సో నేను అందుకే ఆకులు వేయలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి. ఇది ట్రై చేయండి. 1 మంత్లో మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. 100కి 100% కాదండి, 100కి 200%. ఒక్కసారి నమ్మి ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏం వీడియోస్ కావాలో నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. నేను ఏదైతే యూస్ చేస్తానో అదే మీకు పోస్ట్ చేస్తానండి. థ్యాంక్